ఏ సినీ ఇండస్ట్రీలో తొంగి చూసినా ఏముంది గర్వకారణం? అన్ని ఇండస్ట్రీలోనూ కనిపిస్తోంది సెక్స్ కోణం అన్నట్లుంది పరిస్థితి. మలయాళ సినిమా అనేది దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండస్ట్రీ. ఇక్కడ విభిన్న వినూత్న కథాంశాలతో రూపొందే సినిమాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. అంతటి గొప్ప ఇండస్ట్రీలోనే అమానవీయ పరిస్థితులు ఉన్నాయని జస్టిస్ హేమా కమిటీ నివేదిక ఇప్పుడు బహిర్గతం చేసింది. ఇప్పుడు ఆ రిపోర్టు బయటపడడంతో రచ్చరచ్చ అవుతుంది. ఇంతకీ ఏంటా రిపోర్ట్? అందులో చెప్పిన నిజాలేంటి? వాచ్ ఇట్. ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో జరిగే కాస్టింగ్ కౌచ్ గురించి ఆ మధ్య తీవ్రమైన ఉద్యమం నడిచింది. మీటూ మూమెంట్ అన్ని రంగాలను కుదిపేసింది. ఇదే క్రమంలో మలయాళ సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపుల కేసులు బహిర్గతమయ్యాయి. దీనితో ఒకానొక టైంలో మలయాళం అగ్రహీరో ఒకరు జైలు పాలు కావాల్సి వచ్చింది. అప్పుడే అక్కడ జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. దీనితో ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో నటీనటులపై లైంగిక వేధింపుల గుట్టు బహిర్గతమైంది. అక్కడి ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న తీరు బట్టబయలైంది. 2017లో మలయాళ నటి భావన మీనన్పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో కదులుతున్న వాహనంలో లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు రావడంతో అది సర్వత్రా విస్మయానికి గురిచేసింది. ఈ ఘటన నేపథ్యంలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఫిర్యాదు, అలాగే అప్పట్లో అన్ని విధాలుగా వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్ను నియమించింది. అందులో తెలుగు సీనియర్ నటీమణి శారద కూడా ఒక సభ్యురాలుగా ఉన్నారు. అయితే ఈ రిపోర్ట్ ఇప్పుడు మలయాళ మూవీ పరిశ్రమను కుదిపేస్తోంది. ముఖ్యంగా తెర వెనుక దుశ్శాసనకు దడపొట్టేస్తోంది. కేరళ చలనచిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఈ రిపోర్ట్ కూలంకుషంగా వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో జస్టిస్ కె హేమా కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం ఆగస్టు 19న బయటపెట్టింది. మలయాళ చిత్ర పరిశ్రమలో విస్తృతమైన లైంగిక వేధింపులు, లింగ అసమానతలను ఈ రిపోర్ట్ బహిర్గతం చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె హేమా, నటి టి శారద, మాజీ ఐఏఎస్ అధికారి కెబి వలసల కుమార్తో కూడిన ప్యానెల్ రూపొందించిన ఈ నివేదికను ముందు ప్రచురించలేదు. విచారణ ముగించి కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించిన అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలతో సమాచార హక్కు చట్టం కింద ఆ కమిటీ రిపోర్టు బయటకొచ్చింది. దీంతో ఈ నివేదికను తాజాగా మీడియాకు అందజేశారు. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. వేధింపులు అనేవి సినీ పరిశ్రమ తొలినాళ్ల నుంచే ఉన్నాయని తెలిపింది. కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్ వంటి పదాలు ఇక్కడ విచ్చలవిడిగా వ్యాపించిన కాస్టింగ్ కౌచ్ పద్ధతులను కప్పిపుచ్చుతున్నాయని, మలయాళం చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఒక ప్రధాన సమస్య అని నివేదిక హైలైట్ చేసింది. ఈ నివేదిక ఒక నటి అనుభవాన్ని ఉదాహరణగా పేర్కొంది. ఒక నటుడికి భార్యగా నటించాల్సి వచ్చిన నటిపై అంతకు ముందే లైంగిక దాడి జరిగింది. ఆ బాధ, కోపం అన్నీ ఆమె ముఖంలో ప్రతిఫలించాయి. దానితో ఒక చిన్న టేక్తో తీయాల్సిన సీన్కు 17 టేక్స్ పట్టాయి. ఇన్ని టేక్స్ తీసుకున్నందుకు దర్శకుడు ఆమెనే నిందించాడని నివేదిక ప్రస్తావించింది. ఇలాంటి చాలా సంఘటనలు నివేదికలో పొందుపరిచారు. ఒక మహిళ సినిమాలో అవకాశం కోసం ప్రొడక్షన్ కంట్రోలర్నో ఎవరినైనా సంప్రదిస్తే సర్దుకుపోవాలి, రాజీ పడాలి అనే మాటలు వస్తున్నాయని కమిటీ తెలిపింది. సర్దుకుపోవడం, రాజీ పడడం అనే 2 పదాలు మలయాళ సినిమాలో మహిళలకు తరచు వినిపించే పదాలని పేర్కొంది. ఇవి చేస్తే సినిమా రంగంలో శిఖరాలు అధిరోహిస్తారని చెబుతున్నారని నివేదిక వెల్లడించింది. అవసరాన్ని బట్టి శారీరక సుఖాలు అందించేందుకు కూడా సిద్ధపడాలని నటీమణులు చెబుతున్నారని నివేదిక బయటపెట్టింది. ఇక ఒంటరిగా ఉండడం అంత సురక్షితం కాదనే ఉద్దేశంతో మహిళా నటులు స్నేహితులను, బంధువులను దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, వాళ్లున్న హోటల్ గదుల తలుపులను సినిమాలో పనిచేస్తున్న పురుషులు పదే పదే తట్టడం సాధారణమైందని తెలిపింది. అందులోనూ ఎక్కువ మంది మద్యం మత్తులో ఉంటూ తలుపులు తట్టడం కూడా మర్యాదపూర్వకంగా, సున్నితంగా ఉండదని, తలుపులు గట్టిగా దబాదబా బాదుతారని చాలా మంది చెప్పినట్లు నివేదిక పేర్కొంది.
చాలాసార్లు ఆ తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారేమోనని భయపడేవాళ్లమని నటీమణులు తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. For more videos like this, subscribe Big TV channel.